మా ఛానల్ సత్వి త్రీనాథ్కి స్వాగతం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ హలో వెల్కమ్ టు సాత్విక్ త్రినాథ్ ఛానల్. కోకోనట్ బిర్యానీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసేద్దాం. చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కోకోనట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల, విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా రిచ్గా ఉండడం వల్ల మనం కోకోనట్తో చాలా రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా కోకోనట్ని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్గా బ్లెండ్ చేసేసుకోవాలి. ఆ పేస్ట్ని, కోకోనట్ పేస్ట్ని మనము స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసేసుకొని కోకోనట్ మిల్క్ మొత్తం స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక బిర్యానీ మసాలాస్ యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. బిర్యానీ మసాలాస్ మంచిగా వేగిన తర్వాత అందులోనే ముందుగా చాప్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అండ్ క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా కుక్ అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా కుక్ అయిన తర్వాత అందులోనే కొంచెం సాల్ట్, తగినంత ఉప్పు, గరం మసాలా యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. మంచిగా కుక్ అయిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ చల్లారినాక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ కోకోనట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి నేను చెప్పిన టిప్స్తో, నేను చెప్పిన ప్రొసీజర్లో ట్రై చేసి చూడండి. చాలా యమ్మీ అండ్ టేస్టీగా కుదురుద్ది. పిల్లల లంచ్ బాక్స్లోకే కాదు, మనకి డిన్నర్లో కూడా ఈ కోకోనట్ బిర్యానీ అనేది చాలా మంచిగా కుదురుతుంది. ఒకసారి అయితే నేను చెప్పిన టిప్స్తో, నేను చెప్పిన మెథడ్లో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సపోర్ట్ మై ఛానల్ సాత్విక్ త్రినాథ్. ఇంకా మంచి వీడియోస్తో, మంచి కంటెంట్తో అయితే నేను మీ ముందుకు వస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.